అనుమతులు లేకుండా నడిపిస్తున్న వీఆర్ ఇంటర్మీడియట్ కళాశాలను సీజ్ చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు ఆందోళన చేపట్టారు. రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్పేటలో కళాశాలను నిబంధనలకు విరుద్దంగా నడుపుతున్నారని ఆరోపించారు. నీట్ పేరుతో విద్యార్థుల నుంచి లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారని తెలిపారు. దీంతో కళాశాల సిబ్బందికి విద్యార్థి సంఘాల నాయకులకి మధ్య వాగ్వాదం నెలకొంది. ఎస్ఎఫ్ఐ నాయకులు కళాశాలలో ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలు ఆడుతున్న కళాశాలలను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. విఆర్ జూనియర్ కాలేజీకి ఎలాంటి అనుమతి లేకుండా ఇక్కడ అక్రమంగా నడుస్తుందని చెప్పేసి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదుతో పాటు డిఏఓ గారికి కూడా సమాచారం కలెక్టర్ గారు ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారే స్వయంగా డిఏఓ గారికి చెప్పారు. అక్కడికి వెళ్లి పర్యవేక్షణ చేసి అక్కడ ఏం జరిగిందో చూసి దాన్ని సీజ్ చేయని చెప్పేసి కలెక్టర్ గారు చెప్పారు. అయినా కూడా ఇప్పటి వరకు డిఏఓ గారు స్పందించకపోవడంతో పాటు ఈ కాలేజీకి ఎలాంటి నోటీసులు కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఆ డిఏఓ గారు వచ్చేంత వరకు కూడా మేము ఇక్కడ ధర్నా చేయాలని చెప్పేసి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా మేము అనుకున్నాం. కాబట్టి ఇక్కడ మేము ధర్నా చేశాం. ఇక్కడ ఏ జరిగినా సరే బాధ్యత డిఏఓ గారు వహించాలని కూడా మేము ఎస్ఎఫ్ఐగా డిఏఓ గారికి సమాచారం ఇచ్చామన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ కాలేజ్ సీజ్ చేయేంత వరకు విద్యార్థులకి కాలేజీ నుంచి విముక్తి కలిగేంత వరకు మా పోరాటం ఆగదని చెప్పేసి ఈ కాలేజ్ యాజమాన్యం మా మీద తప్పుడు కేసులు పెట్టడానికి అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తుంది. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా సరే గానీ మేము విద్యార్థుల పక్షాన్ని నిలబడతాం, విద్యార్థుల హక్కుల కోసం పోరాడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తాం. మేడం